ముందుగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. కావేరి గారు, నా ప్రాణం కంటే ముఖ్యమైనవి నా దగ్గర ఉన్నాయి. ఒక్క నిమిషం. దీంట్లో మీ ఆస్తి పేపర్లు, మీ అమ్మగారు ఇచ్చిన కన్ఫెషన్ ఉన్నాయి. ఆ యమజ మీ అమ్మగారిని మళ్ళీ అరెస్ట్ చేయించాలని చూస్తోంది. నేను ఈ పేపర్స్ తనకు తెలియకుండా తీసేసుకున్నా. లాస్ట్ మూమెంట్ లో యమజకి విషయం తెలిసిపోయి తన మనుషులతో నన్ను చంపించాలని చూసింది. నేను వాళ్ళ నుంచి తప్పించుకొని మొయినాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చి దాక్కున్నాను. మీరు అర్జెంటుగా రండి, ఈ పేపర్స్ తీసుకెళ్ళండి. విశాల్ గారు, అవన్నీ తర్వాత. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను. ఎక్కడున్నారు? అంత టైం లేదు కావేరి గారు. అంబులెన్స్ వచ్చే లోపు ఆ యమజ మనుషులు వచ్చి నన్ను చంపేస్తారు. మీ పేపర్స్ పట్టుకుపోతారు. అయితే పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి అంతా చూసుకుంటారు. కావేరి గారు, పోలీసులు కూడా ఆ యమజ వైపే ఉన్నారు. మనం ఎవరిని నమ్మలేం. మీరొచ్చి ఈ పేపర్స్ పట్టుకెళ్ళిపోండి, లేకపోతే నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సరే, వస్తున్నానండి. ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. అయ్యో, ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడెలా? లాభం లేదు. అవతల ఒక మనిషి ప్రాణం కోసం పోరాడుతున్నాడు. వెళ్ళి రక్షించాలి. ఆనాటి సీత నుంచి ఈనాటి కావేరి దాకా మీరంతా ఒక్కటే. సెంటిమెంటే మీ బలహీనత.